దయచేసి అందరం లేచి నిలబడి మీ స్థలాల్లో కొంచెం ముందుకు జరగండి. ఎందుకంటే వెనక వచ్చేవారు ఇంక ఉండారు. మళ్ళా మీరు ప్రార్థనలు ఉన్నప్పుడు వాళ్ళకి ఆటంకం లేకపోకుండా కొంచెం పాస్టర్ గారి కాడ కొద్దిగా జరిగితే బాగుండుద్ది. లెగిసి నిలబడిన మీరు మీ చేతులు ఆకాశమైపెత్తి, దేవా, ప్రతి ఒక్కరి కాడ మనసులో మీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరి కాడ ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈ సమయాన్ని బట్టి నీ సన్నిధానంలో నేను గడుపుతాకి ఏ పాటి వాడిని, నేనే పాటి దాన్నయ్యా, నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీ అర్హతలో నీ యోగ్యత కలిగి ఉన్నానని చెప్పి ప్రతి ఒక్కరు కాడ ఒక హృదయపూర్వకమైన ప్రార్థన చేసుకోండి. ఆ ప్రార్థన చేసుకుంటున్న సమయాల్లో నీ కుటుంబం ఆర్థికత కావచ్చు, నీ డ్యూటీ కొరకు కావచ్చు, నువ్వు కళ్ళు మూసుకుని నీ చెయ్యి దేవుడి వైపు ఎత్తితేనే నువ్వు దీవించబడతావు. ఎందుకనంటే దేవుడు ఆలయంలో మనం ఉన్నాం, కానీ ఎక్కడో రిఫెక్షన్లోనో ఎక్కడో ఫంక్షన్లో కాదు. ఒక భయముతో ఆనాడు యాకోబు అంటాడయ్యా, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని, పురుగు లాంటి వాడిని ప్రభువా అని చెప్పి మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే దేవుడు సన్నిధానంలో ఆరోగ్యం ఆయన ఇచ్చేది కనుక తగ్గించుకుని నీ ప్రార్థన చేస్తే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ప్రియమైన దేవుడు బిడ్డ, దయచేసి ప్రతి ఒక్కరి కాడ తగ్గింపు కలిగి ప్రార్థన చేసుకోండి. ప్రభు సన్నిధానంలో తగ్గించుకుంటే ఏం కాదు, కానీ మనుషులు ఎదుట కాదు, అధికారులు ఎదుట కాదు, కానీ దేవుడు సాక్షాత్వం పరిశుద్ధుడైన యేసయ్య సన్నిధానంలో మనమందరం కాడ తగ్గించుకుని నోరు స్వరాలు పెంచుతూ మనం ప్రార్థన చేయాలి. యేసయ్యా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరి కాడ నోరు తెరిచి మీ పక్కన వాళ్ళు ఏమన్నా అంటుకుంటున్నారని మీరు సందేహించొద్దు. ఎందుకంటే నీ కుటుంబంలో సమస్య తొలగాలంటే ఆనాడు గుడ్డివాడు కేక వేస్తా ఉన్నాడు, దావీదు కుమారుడా యేసు, నన్ను దాటిపోవద్దయ్యా అని చెప్పి ఆ గుడ్డివాడి కేకిన్న దేవుడు నీ స్వరాన్ని ఆయన విని నీకు సహాయం చేయాలని ఆశ కలిగిన దేవుడు, నీ మనసుని నీకున్న సమస్తము కాడ చూసే దేవుడు గనక నీ స్వరాన్ని నువ్వు బేస్ పెంచుకుని ప్రభు సన్నిధానంలో, తండ్రి నీ మూలుగులతో అడుగు. దేవుడి సన్నిధానంలో వెళ్ళి, అది టిఫిన్ సెంటర్ కాదు, మనం స్పెషల్గా కూర్చుని తినేసి వచ్చేదానికి. అది ఒక రెస్టారెంట్ కాదు, బిర్యానీ వెళ్ళి తినేచ్చేదానికి. పరిశుద్ధమైన దేవుడు ఆలయంలో మనం ఉన్నప్పుడు భయముతో, వణుకుతో, భక్తితో ఆయన ఆరాధించాల్సిన యోగ్యత కలిగి ఉన్న బిడ్డలం మనం. తండ్రి, నేను ఏ యోగ్యత లేని నా జీవితంలో ఇలువుగా బతుకుతున్నాను, కుటుంబంతో బతుకుతున్నాను, భర్త పిల్లలతో కుటుంబంతో అన్యాయంగా ఉంటాయి. కారణం నువ్వు తప్ప. నేను తినే ఆహారం కాదయ్యా, నేను తినే బలమైన తిండి కాదు ప్రభువా, కేవలం నీ కృప, నీ దయను బట్టి మాత్రమేనని చెప్పి ప్రతి ఒక్కరు కాడ ప్రార్థన చేసుకోండి. ఈ సమయంలో మళ్ళా మనకి సమయం రాకపోవచ్చు. ఎందుకనంటే మరలా ఆదివారం వస్తేనే మనం అందరము లేచి ఆయనలో కూర్చుని నిలబడి ఆరాధించగలిగే సమయము. మధ్యలో మన డ్యూటీలు, మన పనులు, వ్యక్తిగతంగా ఎన్నో పోరాటాల్లో మనం ఉంటాం. ప్రశాంతతమైన వాతావరణం ఉందంటే పోరాటాల పట్టికలో మనం ఉంటాం. ప్రేమైన నా దేవుడి బిడ్డ, పొద్దున ఉదయకాలం లేచింది మొదలుకొని సాయంకాలం వరకు ఏదో ఒక పోరాటములో, కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, ఇంటి కొరకు, అప్పుల కొరకు ఏదో ఒక శ్రమలో నువ్వు అల్లాడుతూ ఉంటావు. ప్రశాంతత అనేది లేదు నీకు. దేవుడు మందిరములో నువ్వు ఉండవు. ప్రశాంతమైన జీవితాన్ని కలగజేయని చెప్పి ప్రార్థన చేసుకో. ప్రశాంతమైన వాతావరణం దయచేసి ప్రభువుని ప్రార్థన చేసుకో. భయంకరమైన శ్రమ దినాల్లో మనం ఉంటా ఉన్నాం, భయంకరమైన సమస్యల్లో మనం ఉంటా ఉన్నాం.
కారణం ఏమైందనంటే అనేక దేశం మీద దేశాలు, రాజ్యాల మీద రాజ్యాలు, యుద్ధాలు, బాంబులు, వర్షాలు, శబ్దాలు అనేకం పచ్చగా ఉండే ప్రదేశాలన్నీ కాడ ఎలా మారబడుతున్నాయి అంటే శ్మశానాల్లాగా మార్చబడతామండి. ఒకప్పుడు అపార్ట్మెంట్లే, ఒకప్పుడు మంచి దేశాలే, ఈరోజు మనుషులు లేక శవాల దిబ్బలుగా మార్చబడతామండి. నీవు నేను ఆరోగ్యంగా ఉంటాయి కారణము, నీవు నేను ప్రశాంతంగా ఉంటాయి కారణము దేవుడు దయ. నీవుండే రాష్ట్రాల్లో, నువ్వుండే దేశంలో దేవుడు కనికరం ఉంది. బిడ్డలారా, దేవా నాకు ఈ కృపనిచ్చినందుకు స్తోత్రములు. ఎన్నో రెస్టారెంట్లు మూతపడిపోయినాయి గ్యాస్ లేక. ఎంతోమంది పనిచేసే కార్మికులు, కష్టపడే వారికి పని లేక బాధపడుతున్నారు. నా మట్టికి నేను పని చేసుకుంటానయ్యా, నా మట్టికి నేను నీ సన్నిధానానికి వస్తా ఉన్నానయ్యా, నా మట్టికి నేను సమృద్ధిలో ఉంటా. కారణం ఏమై ఉందంటే నువ్వు నాకున్నావు ప్రభువా, నువ్వు నాకున్నావు తండ్రి అని చెప్పి ప్రతి ఒక్క బిడ్డ హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకో. తల్లి, చెల్లి, సహోదరుడా, సహోదరి, దేవుడి సన్నిధానంలో నువ్వు చేసే చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మార్చునుగాక. నువ్వు చేసే చిన్న ప్రార్థన నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. నువ్వు కార్చే కన్నీరు నీ శ్రమలో యేసు నామములో లయమవునుగాక. అలాంటి దీవెన నీకు కలగాలని, అలాంటి ఆశీర్వాదం నువ్వు కలగాలని, అలాంటి దేవుడి మేలుతో నువ్వు నింపబడాలని ప్రార్థన చేయి. ఈ ప్రార్థనలో దేవుడు నీకు గొప్ప ఒక విజయాన్ని కలగజేయబోతామన్నాడు, ఒక జయాన్ని కలగజేయబోతామన్నాడు. నీ కుటుంబంలో కావచ్చు, నీ డ్యూటీలో కావచ్చు, నువ్వు చేస్తున్న వ్యాపారం కావచ్చు, నువ్వు వెళ్ళే కాలేజీ మార్గాలే కావచ్చు. ఇంతవరకు నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు బేస్ చేస్తున్నా, ఇది మొదలుకొని నా దేవుడు నీకు గొప్ప రిజల్ట్ ఇవ్వబోతామన్నాడు. ఇది మొదలుకొని నా దేవుడు నీకు గొప్ప రిజల్ట్ ఇవ్వబోతామన్నాడు. అయితే యేసు వైపు చూసిన వారికి మాత్రమే అది. మనుషుల వైపు చూసిన వారికి కాదు, అధికారుల వైపు చూసిన వారికి కాదు, యేసయ్య వైపు చూసిన వారికి మాత్రమే. దేవా దేవా దేవా, నా పక్కనున్నవేమో నాయా, నా హృదయం అనే తలుపులు తెరిచా, నాలోకి రా ప్రభువా. నా శరీరం అంతా బలహీనంగా ఉంది, నా శరీరం అంతా బలహీనంగా ఉంది, బలపరుస్తాయి అని చెప్పి ప్రతి ఒక్క బిడ్డ కాడ ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. అందరు నోరు తెరిచి స్తోత్రిస్తాం. స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. పరిశుద్ధుడా, 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 యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. పరిశుద్ధుడా, 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 గొప్ప దేవుడా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. నీ కనికరం మా బిడ్డల మీద ఉంచండి, నీ కృప వారి కుటుంబాల మీద కుమ్మరించండి, నీ దయ వారి మీద నిలబడునుగాక, నీ సన్నిధి వారితో ఏలుబడి చేయనుగాక ప్రభువా. వారి మార్గాలంతా క్షేమంగా సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. పరిశుద్ధుడా, 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 సర్వోన్నతుడా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తిమంతుడా, స్తుతి, 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 స్తుతి. ఆరాధ్య దైవమా, స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవుడా, స్తుతి, 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 స్తుతి. శక్తిమంతుడా, స్తోత్రం, 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 స్తోత్రం. షాలేము రాజా, స్తుతి, 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 స్తుతి. నాకు సాలిన తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా.
యేసయ్యా నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుదునయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, కొండలలో కోనలలో అడుగులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా, కొండలలో లోయలలో అడుగులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను గమనించినావా. యేసయ్యా 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 యేసయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే అందరూ చప్పట్లు కొట్టి పాడదాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఆత్మ సమయం కనుక దేవుని భయం కలిగి ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండని వైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, అండని వైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, అండని వైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, glory. యేసయ్యా 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 యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, అండని వైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా యేసయ్యా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా అందరి వైదివయ్యా కొందరివే యేసయ్యా 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 ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా గనుడా నీ కొందనాలు స్తోత్రములయ్యా. ఈ ఉదయకాల సమయంలో బిడ్డలందరూ నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించి ఉండగా నువ్వు మాత్రమే మహిమ పొందమని మీ దాసులుగా నన్ను తగ్గించుకుంటూ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి మరొక పరింతరం బలపరచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరూ వందనాలు. దయచేసి కూర్చోండి. చక్కగా మరి కింద కూర్చోలేనోడు చేర్చుండి, దయచేసి వెనకాల కూర్చోండి. కూర్చోండి ప్రేమైన దేవుడు బిడ్డలారా. దేవుడు సన్నిధానములో మనందరము కాడ బైబులు పరిశుద్ధ గ్రంథం లేఖనాల్లో నుంచి చక్కగా దేవుడు మాటలు కొన్ని మనం విందాము. ఈ లోపు దేవుడు సందేశానికి ముందు చిన్న ఓ సాక్ష్యం మీకు చెబుతాను. జరిగిన విషయము గమనించండి. ఏమిటి ఆ సాక్ష్యం అని అంటే, మరి మేము దేవుడు సన్నిధానములో ప్రార్థనకి వెళ్ళాము. నేను, పాసం గారు, మరి జోసఫ్, మేము ముగ్గురం కలిసి ఓ ప్రాంతానికి ప్రార్థనకి వెళ్ళాము. దేవుడి బిడ్డలు వాళ్ళు మమ్మల్ని పిలిచినప్పుడు మేము అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ నుంచి దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు. అందును బట్టి దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గనక ప్రేమైన దేవుడు బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథము, దయచేసి మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదువుదాం. దయచేసి మొదటి రాజులో 3వ అధ్యాయము 14వ వచనం నుంచి. మరియు మరియు
ఈ తండ్రి అయిన దావీదు మార్గములలో మరియు నీ తండ్రి అయిన దావీదు మార్గములలో నడిచి నా నా కట్టడలను నా కట్టడలను నేను నియమించిన ధనమంతటిని గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నేను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ లేఖనాల ప్రకారంగా మనం చూస్తే ప్రియమైన దేవుడు బిడ్డలారా, దావీదు ఎట్ట నమ్మకంగా ఉండడో అలాగే నీ తండ్రి చేసిన ఆ వాగ్దానాన్ని బట్టి నువ్వు కాడ నమ్మకంగా ఉండి ఆ సమస్త విషయాల్లో కాడ ఆ నమ్మకంతో నువ్వు తొలగిపోకుండా ఉంటే నేనేం చేస్తాను, దీర్ఘాయమంతుడుగా చేస్తాను అని అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ మీకు చెబుతా వినండి. ఒక వయసు పైబడిన ఇద్దరు తల్లిదండ్రులు, పెద్దవారిద్దరు, వారికి పాపము కొంచెం శాతగాని స్థితిలో కొడుకు ఫోన్ చేశారు, అయ్యా మాకు ఆ వయసు అయిపోయింది, ఏం పని చేసుకోలేకపోతున్నాము, మాకు ఇంటికాడ ఇబ్బందిగా ఉందరా అని అంటే ఆ కొడుకు ఏమన్నాడంటే, సరే నాన్న రండి అని చెప్పి ఆ కొడుకు పిలిచాడు. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ కొడుకు పిలిచిన తర్వాత ఆ కోళ్ళ అంటా ఉంది, ఏమయ్యా మీ తల్లిదండ్రులు వయసు అయిపోయిందని పిలిచావు, బాగానే ఉంది, కానీ పొరపాటు ఇంటికి మాత్రం రానియద్దు. చెప్పండి, ఎక్కడ రానియద్దు, ఎడకు రానియద్దు అంటుందామా? ఎందుకని? ఇది మంచి బిల్డింగు, మంచి ప్యాలెస్, దీని ముందు చిన్న పాకై ఆ పాకలో వాళ్ళు పెడదాం, ఆ పాకలో ఉండమను, లోపలికి మాత్రం రావద్దు అని అన్న తర్వాత కొడుకు ఆ భార్య మాటిని ఏం చేసాడనంటే తల్లిదండ్రికి ఒక పాక వేసి ఆ పాకలో పెట్టాడు. ఆ పాకలో పెట్టిన తర్వాత ప్రేమైన దేవుడు బిడ్డలారా, వాళ్ళకి భోజనం దేంట్లో పెడుతున్నారు తెలుసా? వాళ్ళ ఇంట్లో కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్క తినే ప్లేట్లో ఆ మామయ్యకి అత్తయ్యకి పెడతామంది. ఏ ప్లేట్లో అమ్మా? ఎందుకు కుక్క తినే ప్లేట్లో పెడుతుంది? వాళ్ళ ఇంట్లో ప్లేట్ లేక కదా ఉండి. వీళ్ళకి ఇలాంటి ఖరీదు గల ప్లేట్లు అవసరమా? చాలామంది వేసుకునే బట్టలు బట్టి సావుకులైన ఎవరినైనా గౌరవిస్తారు. దైవజనులు లేస్తాను గారు ప్రపంచ దేశాలు తిరిగినాడు, మామూలుగా ఎప్పుడు నాకులాగా సింపుల్ ఆఫ్ చేతుల షర్టు ప్యాంటు తప్ప. ఆయన ఖరీదు గల బట్టలు, ఖరీదు గల షూట్లు వేసుకుని విశ్వాసులు ఇచ్చే డబ్బులు వ్యర్థంగా ఖర్చు పెడతాము, లేకపోతే ఆయన ఏదో షోగా తిరిగొత్తం, ఇలాంటి లేదు. ఆయన బతుకంత వరకు దేవుడు పరిచర్యలో, దేవుడు సేవ కొరకు, దేవుడు పరిచర్యలు ఏదైనా వచ్చిందంటే అది పరిచర్య ఖర్చు పెడతాం, అదే ఆయనకి తెలుసు. ఈ తల్లి తండ్రు ఆ కుక్క తినే ప్లేట్లో పెడితే ఫస్ట్ భర్త మావ తిన్న తర్వాత అత్తగారు తిన్న తర్వాత మళ్ళీ ఎత్తుకొచ్చి కుక్క పెడతామంది. ఒకరోజు ఈ కుక్క తినే ప్లేటు కనపడతల్లా, పొద్దునైపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, కనపడతల్లా. వచ్చి చెబుతూ ఉంది భార్య కోడలు ఏమనంటే, ఏమండి మీ నాన్న మిమ్మ చూడు పేట్లు అన్నం పెడుతున్నాను కదా, ఆ పేటు కాపాడతాను, ఒకటే పేటు. ఏ పేట అది? కుక్క తినే పేట అండి అది, ఆ పేటు కనపడతల్లా అని చెప్పి భర్తకి ఏదో చెప్పేటప్పుడు భర్త కోపం వచ్చి, వాళ్ళ అన్న ఏంటాను నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి కోప్పడి ఆపడిని అక్కడ కర్ర తీసుకుని వాళ్ళ తండ్రిని చేమే పెట్టి కొడితే చెయ్యి ఇరిగిపోయింది. ప్రేమైన దేవుడు బిడ్డలరా, ఈ రోజు నువ్వు ఆరోగ్యంగా బతకాలంటే ఎన్నో పుట్టలు చూస్తూ ఉంటాను నేను. పొద్దున్న లేచి సాయంత్రం నేను బొరుకునేటప్పుడు 11 1 గంట 2 అయినా ఎన్నో పుట్టలు చూస్తామంట. ఆ పుట్ట ప్లచ్చి చూసినప్పుడు వాడి జీవితం 20 సంవత్సరాల కాడ ముగింపులో ఉండదు. ప్రైజ్ లార్డ్. 17 18 19 లోపల వాళ్ళు ఎందుకు వాళ్ళు అట్లా చచ్చిపోతున్నారంటే, తల్లిని అని ఒళ్ళు బలిసిన మాటల నోరుతో, తల్లిని అనే మాట కాదు కుమారుడు, తల్లి దగ్గర తన రక్తం పాలుగా పెంచితే ఆ తల్లిని అవమానపరిచే కొడుకులు ఈ రోజుని. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు వరకాడ మా పాసం గారు అంటా ఉండేది, చిన్నపిల్లలాగా ఇంకా ఏడుస్తున్నావేందయ్యా, అందరికి వాక్యం చెబుతూ ఉంటావు, ఇంకా ఏడుస్తున్నావేందనంటే మా అమ్మ గుర్తొచ్చినప్పుడు నేను చాలా బాధపడుతూ ఉంటా. ఎందుకనంటే మా అమ్మ నేను చీకరొట్లు మానుకోకుండా ఉంటా కారణం మా అమ్మే.
500 నాకు ఇచ్చేది. మా పెద్దన్నయ్య వచ్చి అడిగేవాడు, అమ్మా ఒక 100 రూపాయలు ఇవే, రేపు ఎప్పుడన్నా పనికెళ్ళి వచ్చిన వారికి ఇస్తారంటే, రేవురా ₹1 పెద్దోడు నా దగ్గర. వాడికి 100 ఇస్తావు కదే, వాడు కష్టపడి సిగరెట్లు తాగుతున్నాడు, నువ్వు తాగుతావా? వాడు తాగడు సిగరెట్. వాడికి 100 తగలబెడతావే, వాడు కష్టపడి మందు తాగుతున్నాడు రా, నువ్వు తాగుతావు మందు? తాగను నేను. మా అమ్మ చనిపోయిన తర్వాత ఇవన్నీ నేను మానుకున్నా. ఎందుకనంటే అంత నన్ను ప్రేమించింది, అంత నాకు దాచిచ్చేది. మటన్ తెస్తే సగం కూర తీసి పక్కన పెట్టేది. ఇప్పుడు అంటాడు మా నాన్న, వాడు ఏం తింటున్నాడు ఎట్టుంటున్నాడు కానీ మీ అమ్మ కూర వండితే వాడు తీసి పెట్టేదిరా, సగం పట్టేది పక్కన. ప్రేమైన దేవుడు బిడ్డలారా, తల్లి తండ్రి చూపించే ప్రేమ, వాళ్ళు పెంచిన పెంపకం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ లైవ్లో, ఈ మందిరంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ, ఒకరోజు నువ్వు కాడ ముసలిదాన్ని పోతావు, నువ్వు కాడ ముసలుడు పోతావు. ఆ రోజు నీకు కొడుకులు ఉండారు, జాగ్రత్త. ఈ కుక్క తినే పెట్టి కనపడతల్లా, నానా తాతయ్యని కొట్టొద్దు అని చెప్పి కుమారుడు పరిగెత్తుకొచ్చాడు. ఎందుకురా కొట్టాల్సిందేనంటే, డాడీ మరి తాతయ్యకి ఏ పెట్లు పెట్టారో? కుక్క తినే పెట్టురా. ఏం చేశా? నేనే తీసి దాచా. ఎందుకురా, ఎందుకంటే చేసావు? రేపు మీకు ఆ పెట్లు పెట్టాలి కదా, అప్పటికి కుక్క తినే పెట్లు దొరుకుతాయో లేవో అని దాచిపెట్టాను డాడీ. ప్రేమైన దేవుడు బిడ్డ, జాగ్రత్త. ఒక దినాన నువ్వు కాడ ఏది కొలుతున్నావో నీ కాడ అదే ఎదురైంది. ప్రైజ్ లార్డ్. నువ్వు ఏ మార్గం వెళ్తున్నావు అదే మార్గం నీకు ఎదురైంది. నువ్వు మంచి మార్గం వెళితే ఆ మంచి ఒక దినాన నువ్వు ఫలించేటట్టుగా ఉంటావు. దేవుడికి స్తోత్రం. మమ్మ ఎప్పుడు అంటూ ఉండేది, నా కొడుకు చాలామందికి అన్నం పెడతాడు, మంచిగా అన్నం పెట్టేవాడు అవుతాడు అనేది. మా నాన్న అనేవాడు, ఆడికి సరిపోతే చాలు, ఇక వచ్చిన వాళ్ళకి పెట్టేది అక్కడ తండ్రి అంటూ ఉండేవాడు అవుతా. మా నాన్న అనేవాడు, వాడికి సరిపోతే చాలు, మళ్ళీ వచ్చే వాళ్ళకి అందరూ పెడతాము, ఆడి తినగా మిగలాలి కదా అని మా నాన్న అవుతా అనేవాడు. నాకు ఆ మాటలన్నీ గుర్తొస్తుంటాయి ఒక్కొక్కసారి. ఈరోజు ఆ కుమారుడు అంటున్నాడు కదా, నాన్న ఈ కుక్క తినే పేట ఎందుకు దాచానంటే, మరి ఆ రోజు దొరుకుతాయో లేదు, మీకు పెట్టాలి కదా నేను కాడాను. ఆ తల్లి అంటుంది, ముఖమంతా ఇట్లా పెట్టుకుని, ఎరా నిన్నంత అపురూపంగా పెంచాను, రే ఎడుకొచ్చో, ఎంత అపురూపంగా నేను పెంచాను, నువ్వు నా కుక్కు తినే పేటలో పెడతావురంటే, మమ్మీ డాడీ కాడ తాతయ్య నాయన మట్టగే పెంచుంటారు కదా, చెప్పండి అట్ట పెంచారా లేదా? తాతయ్య నాయనమ్మ కాడ పెంచే ఉంటారు కదా మమ్మీ, డాడీని పెంచారా లేదా? మరి డాడీ ఎక్కడ పెడుతున్నాడు? ఏ ప్లేట్లో పెట్టే డాడీ తను తినే ప్లేట్లో పెట్టాడా? లేదు. కుక్క తినే ప్లేట్లో డాడీ వాళ్ళ అమ్మ నాన్నకు పెడుతున్నారు. మీ కాడ మరి నేను ఆ ప్లేట్లు పెట్టాలంటే తాయాలిగా మమ్మీ. ప్రేమైన దేవుడు పెట్టలేరా, ఆ ప్లేట్ అప్పటికప్పుడికే పగలగొట్టి స్టీల్ ప్లేట్లో పెడతాం స్టార్ట్ అయింది. జాగ్రత్త. అత్తగారు సెలాయిస్తున్నావు అనుకుంటున్నావేమో, కోడలుగా సెలాయిస్తున్నావు అనుకుంటున్నావేమో, ఒక దినాన్ని ఈరోజు కోడలువి, ఒక దినాన్ని నువ్వు కూడా అత్తగా మార్చబడతావు. దేవుడికి స్తోత్రం. ఒక దినాన్ని నువ్వు కూడా అత్త వయసు వచ్చింది, నీకు రాదన్న వాళ్ళు చేయొత్తండి. నేను చెబుతా, దేవుడు మందస్సం మీద పులిపెట్ట మీద ఉండి, నా కొడుకు నన్ను చూసినా చూడపోయినా కానీ నేను నమ్ముకున్న దేవుడు నా చేయిదలు పెట్టాడు. దేవుడు నా మరికి మాత్రం మహిం కలుగునుగా. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మీకు కొడుకుడు, వాడు నన్ను చూసినా చూడపోయినా చూస్తాడని నేను మీ ఖాతా రాసి ఇవ్వను. వాడు దేవుడు వరాన్ని పుట్టినవాడే, చూస్తాడని నేను గ్యారంటీ మీకు చెప్పరు. కానీ నేను నమ్ముకున్న దేవుడు నా చేయిదలు పెట్టాడు. ప్రైజ్ లార్డ్. ఆ రోజుకి ఎవరినొకరిని దేవుడు లేపుతాడు. దేవుడు పనిచేసే కదా, తల్లి తండ్రిని అన్నీ వదిలేసుకుని ఆయన నన్ను వదిలేస్తాడండి? వదిలిపెడతాడా చెప్పండి? వదిలిపెడతాడా? చదవండి ఇప్పుడు ఒకసారి 1 రాజులు 3:14 వచ్చిన. మనం దీర్ఘాయుష్యమంతులు అవ్వాలంటే ఎలా ఉండాలి? దీర్ఘాయుష్యం మనం కలిగి జీవించాలంటే ఎలా ఉండాలి? మరియు నీవు నీ తండ్రి అయిన దావీదు మార్గములలో నువ్వు నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు నీవు నడిచి ఈ పనులు చేసిన ఎడల వాటిని గైకొనుటలా నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. హల్లెలూయా. తల్లిదండ్రులనే కాదు, స్కూల్లో మాస్టర్ని గౌరవించలేని
కన్న కొడుకైనా సరే గుర్తుపెట్టుకోండి. మొన్న ఒక స్టూడెంటు 10th క్లాస్ స్టూడెంట్ ఇట్ట పెట్టి గుద్దితే ఆ మాస్టర్ పాపం చాలా బక్కగా ఉన్నాడు, ఎంత అల్లాడిపోయాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అహంకారంతో గర్భంతో మదమెక్కి గురువు అనేది, దైవం అనేది, తల్లి అనేది, తండ్రి అనేది తెలియకోకుండా మన భారతదేశానికి ఒక సంస్కారం ఉందండి. ఏమిటి ఆ సంస్కారం అంటే మనల్ని పెద్దలు గౌరవించే సంస్కారం మంది. స్త్రీ దారంతో కట్టెత్తే కట్టుబడి ఉంటుందని ప్రపంచ దేశాలు చెప్పుకునే సంస్కారం మందండి. అలాంటి భారతదేశంలో అలాంటి భారతీయుడిగా పుట్టామంటే ఒక మంచి సంతోషకరమైన విషయం ఇది. మీకు విషయం తెలుసా, ఈరోజు శత్రువులు అనేక దాడులు చేసుకుంటున్నారు, దేశాల్లో సమాధానం లేదు. కానీ మన భారతదేశానికి రావాల్సిన అన్ని సమాధానం ఎక్కడ ఆక్కోకుండానే వస్తూ ఉంది. ప్రైజ్ లార్డ్. అది మన ఇండియా పవర్ అంటే, అది మన భారతదేశ గొప్పతనం అంటే. ఎందుకని? భారతీయులకు ఒక సంస్కారం ఏంటంటే, వాడు కుడి చెంప మీద కొడితే ఎడవ చెంప కాడ చూపించే సంస్కారం అంది. పెద్దోళ్ళు అంటారు కదా, పానీరా వాడి గర్భం వాడినే తినిద్ది, ఆ గర్భంతో నాశనానికి వాడు ఏం చేస్తాడు గర్భించి అంటారా లేదా? చెప్పండి. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ నీ తల్లి తండ్రిని కాడ సంతోష పెట్టాలని అదే లేఖనాల్లో ఉంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 40 వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 40 వచనం కాడ మనం చదివినట్లయితే, మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలం నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలను. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చే దేశములో నువ్వు దీర్ఘాయుమంతుడు కావాలంటే ఏం చేయాలి? ఆయన కట్టడలు, ఆయన మంచి శబ్బరులు ఏదైనా నువ్వు ఆలోచించి దాన్ని గైకొన్నప్పుడు నువ్వు దీర్ఘాయుమంతుడు అవుతావు. దేవుడికి స్తోత్రం. అంతేగాని పెద్దలను అవమానపరుస్తూ, తల్లిదండ్రులను అవమానపరుస్తూ నీ ఇష్టారాజ్యంగా నువ్వు ఉన్నావనుకో, కొంతకాలమే. కారణం ఏంటంటే, దేవుడు సన్నిధానంలో ప్రేమైన దేవుడు బిడ్డలారా, భయం అనేది లేక, భక్తి అనేది లేక ఆయన ఆలయంలో మనం ఉన్నప్పుడు ఒక క్రమం మనకుంది. ఏముంది? క్రమం. ఏం క్రమం అని అంటే, దేవుడు పరిశుద్ధమైన ఆలయంలో మనం ఉన్నాం. ఒక భయము. ఆ భయముతో మనం ఎలా ఉండాలని అంటే, చూడండి మీకు ఉదాహరణ చెబుతా. ఇప్పుడు మన మధ్యన అయ్యగారు ఫోన్ వచ్చింది. ఎక్కడ మాట్లాడాడు? బయటికి వెళ్ళాడా? చెప్పండి. కారణము ఆయనకు భయము, దేవుడు మందిరం అమ్మో, ఒక భక్తి. అది దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. కొంతమంది మందిరంలో నా చెప్పు జాగ్రత్త, దేవుడు ఆలయం ఇది, నీ ఇల్లు నా ఇల్లు కాదు. ప్రేమైన దేవుడు బిడ్డ, దేవుడు పరిశుద్ధమైన ఆలయంలో మనం ఉన్నాము. ఆ క్రమం కలిగి, ఆ భక్తి కలిగిన జీవితం మనం ఉన్నప్పుడు దేవుడు యొక్క ఆశీర్వాదం మనకు కావాలనంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆకాశము నుంచి ఆయన దేవిని మన కొమ్మరిస్తామంటాడు. హల్లెలూయా. చూడండి దయచేసి నిర్గమాకాండము 20వ అధ్యాయము చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనం కాడ చదవండి ఒకసారి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఏం చేయాలి? కుక్క తినే పేట్లు పెట్టాలా? తల్లిదండ్రిని దూరంగా చూడాలా? ఏం చేయాలి? ఇక్కడ ఏమనుంది? చదువు మళ్ళీ ఒకసారి. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. మీరు అవమానించవద్దు. వారిని మంచిగా సన్మానించిపోయిన పర్లా, నేను చెబుతున్నా. కానీ వారికి ఇబ్బంది కలిగే పని చేయమాకండి. వాళ్ళు తిట్టే పర్లా, వాళ్ళు ఏమన్నా పర్లా. ఎందుకంటే నిన్ను కన్నారండి. ఆ తల్లి తండ్రి లేకపోతే ఈరోజు కొడుకుగా మీ మాట్లాడే ఒక సావుకుడిగా లేను మీ మధ్యన. తల్లిదండ్రులు లేకుండా ఉన్నానన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి.
వాళ్ళు కష్టపడి కన్నారండి మనల్ని. తల్లి రక్తం ఇచ్చి రక్తాన్ని పాలుగా మార్చి పెంచింది. తండ్రి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడితేనే ఆ తల్లి ఆ బిడ్డ తిని బతికేది. ప్రైజ్ లార్డ్. ఆ తల్లిను ఆ బిడ్డ తిని బతికేది. ఈరోజు ప్రియమైన దేవుడు పెట్టారా, ఒక విషయం చెప్తా వినండి. ఒక కుమార్తె బాగా చదువుకుంది, మంచి డ్యూటీ సంపాదించుకుంది. ఎక్కడికి వెళ్ళిందామా? పట్టణంకి వెళ్ళింది. మంచి డ్యూటీ సంపాదించుకుంది, మంచి శాలరీ, బాగా డబ్బు సంపాదించింది. ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తా తల్లికి మాత్రమే గిఫ్టులు తెచ్చింది. చీరలు కానీ మంచి కావాల్సినవన్నీ తల్లికి ఒక్కదానికే తెచ్చింది. చెప్పాలి ఎంతమంది తెచ్చింది? తల్లికి ఒక్కదానికి. తల్లికి, తండ్రికి తీసుకురాలి ఏమీ లేదు. అయితే తల్లి కూతురు వచ్చిందని తండ్రికి తెలిసి, నాకేం తెచ్చావు అమ్మా అని చెప్పి కూతురు నోరు తెరిచి ఆ తండ్రి అడిగాడు. ఆ తండ్రి అడిగినప్పుడు ఆ కూతురు ఏమందో తెలుసా? నువ్వు నన్ను చూడలా, నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోలా, నువ్వు నా కోసం ఏం కొనిపెట్టలే, ఏం తేలా. నేను నీ కోసం తేను, నా దగ్గర డబ్బులు ఉండి, కానీ నేను తేనని చెప్పి ఆ తండ్రికి చెప్పింది. తండ్రికి చెప్పి తండ్రిని అవమానకరంగా మాట్లాడుతుంది. గబాల తల్లి వచ్చింది. తల్లి వచ్చి కూతుర్ని ఈ చెంప కమిలేదా కొట్టింది. ఏంటి మమ్మీ ఎందుకు నన్ను కొడుతున్నావు? నేను నువ్వు తిని మంచిగా ఉండమంటే మీ నాన్న కష్టపడి ఎత్తుకొచ్చిన ఆహారం తిని మనం బతికాం. దేవుడికి స్తోత్రం. ఈరోజు నువ్వు చదువుకున్నావు కదా, ఈ దేశాల్లో ఎన్నోసార్లు ఈరోజు డబ్బు సంపాదించావు కదా. నేను చదివించింది మీ తండ్రి కష్టపడి, మీ తండ్రి కష్టాజీతంతోనే. నేను ఇంటికాడు నీకు అన్నమే వండి పెట్టా. నీకు మంచి బట్టలు కావాలంటే ఆయన కష్టపడి, ఆయన కష్టాజీతంతో, ఆయన ఒక జత బట్టలతో సంవత్సరం అంతా నీకు ఫీజులు కడుతూ నేను చదివిపిస్తూ తినకమ్మా ఎన్నో ఇబ్బందులు పడి మనకు 2 పూటలు పెట్టేదానికి ఆయన 1 పూట తిన్నాడమ్మా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు నిజంగా తల్లి తండ్రి ప్రేమ ఒకసారి గమనించండి. అప్పుడప్పుడు చిన్నపిల్లలంటే పాపం తెలియదు, మారం చేస్తారు, అయినా దెబ్బేస్తాం. ఒక వయసు వచ్చిన తర్వాత ఆలోచన అనేది మనకు లేదనుకో, అరే పొద్దున చాలా మనం బాధపడతాం. ఆ తల్లి ఎప్పుడైతే కుమార్తెని కొట్టిందో, ఎప్పుడైతే తిట్టిందో, నడు బయటికి, నా ఇంట్లో ఉండేదానికి నీకు ఏ అర్హత లేదు, నువ్వు ఎత్తుకొచ్చి మొత్తం తీసుకుపోయావు బయటికి, నీ డబ్బు వద్దు, నువ్వు తెచ్చిన గిఫ్ట్లు నాకు వద్దు, నా భర్త నాకు ఉంటే చాలా అంది. చాలామంది ఏం చేస్తారు తెలుసా? అమ్మాయి ప్రేమించిందిలేండి ఒక్కడినే, ఎంతమందిని? జాగ్రత్త, కూతురు సపోర్ట్ చేస్తున్నామేమో, దేవుడు కోసే రోజు ఒక రోజు ఉంది మనల్ని. మామూలు కాదండి ప్రేమైన దేవుడు బిడ్డలారా. ఈరోజు తండ్రిని కష్టపెట్టింది అని భార్యగా నువ్వు సంతోషపడుతున్నావేమో, రేపు తండ్రి పడిన కష్టం కంటే ఎక్కువగా తల్లిగా నువ్వు కష్టపడాలి రోజు వచ్చింది. కారణం ఏంటి చెప్పమంటారా? తల్లిదండ్రులు ఇద్దరు దాన్ని ఖండిస్తేనే ఆ బిడ్డ చెడిపోకోకుండా నిలబడి ఉండేది. హల్లెలూయా. ఆ బిడ్డ పాడోకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? తల్లి తండ్రి ఇద్దరు ఖండిస్తేయాలి. ఇప్పుడు తండ్రి ఖండిస్తున్నాడు అనుకో, తల్లి వచ్చి పోనీ దొంగతనమే, చిన్న దొంగతనము, 100 రూపాయలేగా, ఇవాళ 100 దొంగతనం చేసాడు, రేపు 1 కోటి రూపాయలు చెప్తాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లు అంటాడు, ఆ తర్వాత ఏమంటారు, ఇంటర్నేషనల్ దొంగగా మార్చబడతాడు. ఫస్ట్లోనే ఉండాలి ప్రియమైన దేవుడు బిడ్డలారా. అందుకే తల్లిదండ్రులు శత్రువులుగా ఎందుకు మనకు అవుతారంటే, తండ్రి మన ఆళ్ళ పాళ్ళ అన్నీ తెచ్చి పెడతాడు, తల్లి అన్నీ మనకు వండి పెట్టిద్ది, తినరా అని చెప్పి గోరుముద్దలు పెట్టి మనల్ని పెంచిద్ది. మనల్ని అట్ట పెంచొద్దు తల్లిదండ్రులు. ఎర్రటి ఎండలో కాళ్ళు చేతులు కట్టి బాగా ఉడికి ఇసుకలో కానీ డాంబర్ రోడ్డు మీద కానీ బండెత్తే ఆ బాధ్యత కష్టం అనేది మనకు తెలిసిద్ది. దేవుడికి స్తోత్రం. ఆ బాధ్యత కష్టం అనేది మనకి. నా తల్లి నన్ను ఎంత అపురూపంగా పెంచిందంటే, మా అమ్మ గురించి ఈ రోజు కాదు, ఈ సంవత్సరం అంతా చెప్పినా వాడవదు, అంతగా పెంచేది నన్ను. నాకు పైసలు ఇచ్చేసివే కానీ, నాకు ఆహారం పెట్టేసివే కానీ, నన్ను చూసే విషయం, ఏదో రోజున్న భోజనం పెట్టి తినే టైంలో మా నాన్న వస్తే, మా నాన్న అనేది, ఇదిగో పిల్లోడికి 2 మెతుకులు వేసా, వాడు తింటే కనకాల వాళ్ళకి ఏమి ఉండదు, వాడి 2 మెతుకులేని వాడు తినేదే అని మా నాన్న అని మెదలకుండా వెళ్ళిపోయాడు. నడువు బయటికి, నీ కళ్ళు పండి అంటే మళ్ళీ వాడికి అరగని కాడ అరగదు, వాడికి అరగపోవటం అంటే రాళ్ళు తిని అరుగుతీలే అని వెళ్తూ ఉండేవాడు. అంటే
కన్న తల్లి ప్రేమ ఎంత ప్రేమ అంటే ఇలా కొంగు సాటు పెట్టి అన్నం పెట్టేదండి నాకు. నేను చనిపోయిన తర్వాత, మా అమ్మ చనిపోయిన తర్వాత మా అక్కోళ్ళు, మా వదినోళ్ళు, మా నాన్న అన్న ఒకటే మాట అన్నారు, వాడు భోజనం చేసేది మీకు ఎవరూ తెలియదు కానీ వాడిని ఏమనమాకండి అమ్మ అని చెప్పానన్నారు. ఎందుకంటే వాళ్ళ అమ్మట పెంచింది గారంగా వాడిని. కానీ వాడు బతికితే చాలని చెప్పి మా నాన్న అందరి చేతులు పట్టుకుని ఏడిచాడు. మా పెద్దన్నయ్య కాడ ఒకటే అన్నాడు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండండి, మా తమ్ముడిని ఎవరని ఏమన్నా అంటే మాత్రం కర్ర తీసుకుని కొట్టి పంపిస్తానన్నాడు. అంతగా నన్ను ప్రేమించిన తల్లి. ఒకరోజు నాకు వాక్యం చెప్పేలాగే నేను ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళా, ట్రైన్లో పనుకున్నా. మెడ్రాస్ నుంచి వస్తున్నా, ఏపీలో ఇక్కడ మీటింగ్ అయిపోయాడికి వెళ్తున్నా మెడ్రాస్కి. నేను మెడ్రాస్లో దిగాల్సిన వాడిని మెడ్రాస్ దాటిపోయింది ట్రైను. ఎందుకనంటే ఒక డిఫరెషన్, ఒక ఆలోచన, తల్లి పెంచిన పెంపకము, తల్లి పెట్టిన ఆహారము, తల్లి చూసిన ప్రేమ అంతా గుర్తొచ్చేటప్పటికి నేను దిగి స్టేజే మర్చిపోయా. ఈరోజు ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా నీ తల్లి తండ్రి మాట వింటే ఒక్కసారి నువ్వు ఆలోచించేయి, నా తల్లి ఎందుకు నన్ను పోట్లాడుతుంది, మా నాన్న ఎందుకు నన్ను ఖండిస్తున్నాడు, ఏదో నాలో పొరపాటు ఉందేమో నువ్వు ఆలోచిస్తే నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. దేవుడికి స్తోత్రం. చదవండి నిర్గమాకాండం 20:12. నిర్గమాకాండం 20:12 చదవండి. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో, నీకు అనుగ్రహించే దేశములో దీర్ఘాయుష్మంతుడగునట్లు, దీర్ఘాయుష్మంతుడు అవునట్టు నీ తండ్రిని నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఏం చేయాలి మనము? ఇక్కడ చూడండి, కుక్క తినే పేటలో పెట్టారండి పాపం. ఆ మామయ్య అమ్మ, వాడిని ఎంత కష్టపడి పెంచేమమ్మా, నీకు ఇచ్చేసాము, ఈ ప్లేట్లో మాకు పెడతామని అల్లా. ఎందుకంటే వాళ్ళు కష్టపడలేని స్థితి, ఏదో ఒకటి ఆహారం పెడుతున్నారని పాపం కళ్ళు మూసుకుని అవమానమైన, బాధ అయినా, నిందైన, కష్టమైన ఆ కళ్ళమ్మట నీళ్ళు, ఆ కడుపులో వేదన వాళ్ళు దిగమీకుని ఆ కుక్క తినే పేటలోనే తిన్నారు. ఫస్ట్ భర్త, తర్వాత భార్య, ఫస్ట్ మామకి, తర్వాత భర్తకి, ఇద్దరు కట్టగా పెడతా ఉండ. ఒక రోజున ఏమైంది, ఆ పేటు కనపడలా. ఏమైంది, ఆ పేటు కనపడలా. ఎవరు తీసి దాచారు ఆ పేటు? చెప్పాలి, ఎవరు తీసి దాచారు? మనవడు. ఎందుకు? తాతను కొడతా ఉన్నాడు. దబాలు వస్తాడు, డాడీ ఎందుకు తాతను కొడుతున్నావు? తాత పేటు దాచాడు రా, కుక్క తినే అన్నం ఉంది కదా, కుక్క తినే పేటు, ఆ పేటు దాచాడు, అదే పేటులో పెడుతున్నామని. డాడీ తాత దాయిలా నేనే ఆ పేటు దాచా. ఎందుకురా, ఏమైంది? రేపు పొద్దున మీ కాడ నేను పెట్టాలి కదా, అప్పటికి కుక్క తినే ప్లేట్లు దొరుకుతాయో దొరకవు. జాగ్రత్త. ఈరోజు నీ తల్లిని చూడపోతే నీకు అదే గతి పట్టిద్ది, నీ తండ్రిని చూడపోతే నీకు అదే గతి పట్టిద్ది. నీ తల్లిదండ్రులు తిట్టినా కానీ వాళ్ళను సంతోషంగా చూసేవనుకో, ఒక దినాన దేవుడు నిన్ను చూసేదానికి ఒక వ్యక్తిని నీ దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. గట్టిగా సాఫ్ట్లు కూడా దేవుడు నా మహింపడతాడు. పెద్దలంటే భయముతో, పెద్దలంటే భక్తితో, మన తల్లిదండ్రులే కాదు, మన తల్లిదండ్రి వయసు కలిగిన వాళ్ళని చాలామంది బయట, నేను బయటికి వెళ్తుంటాయి కదా, భిక్షాటన చేస్తూ నా దగ్గరికి వస్తారు. ఉన్నప్పుడు ఇస్తా, లేనప్పుడు అమ్మా ఏమనుకోవద్దని అన్నప్పుడు వాళ్ళు అంటారు, ఏందయ్యా ఏమన్నా, అమ్మ అన్నానమ్మంటే. అడుక్కునే వాళ్ళు ఏందయ్యా అమ్మ అనేది, ఏ పోటు అని అంటారు కదా. అంటే నేను అలా అన్ను, నా తల్లికున్న వయసు నీకుంది. ప్రైజ్ లార్డ్. నా తల్లికున్న వయసు నీకుందమ్మా, అట్ట అనొద్దు. నా దగ్గర ఉంటే పెట్టాలి, లేకపోతే లేదమ్మా అంటే అయిపోయింది. చాలామంది నన్ను అన్న మాట, ఏంటి పాస్టర్ గారు అంకుల్ అనొచ్చు కదా. ఒక ఆమె అయితే ఆంటీ అనయ్యా, పద్దాక అమ్మ అమ్మ ఏంటి ఆంటీ అను. నేను అన్నా, ఆంటీ అంకుల్ అని వరుసలు పెట్టి పిలిచే పాస్టర్ గారు నేను కాదు. మీకు ఇష్టం కాకపోయినా ఇష్టమైన అన్న అంట, అక్క అంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అది దేవుడు నామానికి మహింకరంగా. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. తల్లి తండ్రిని మనం ఎలా చూడాలని అంటే సన్మానించమని ఉంది. వారు నువ్వు సన్మానించిపోయిన పర్లా, అవమానించవద్దు. ఒకటి. రెండోది, తల్లి అంత వయసు ఉండే వాళ్ళని మనం ఎవరిని ఇబ్బందికరంగా మాట్లాడద్దు. తండ్రి అంత వయసు ఉన్న వాళ్ళు ఎవరిని అవమానకరంగా మనం మాట్లాడద్దు. వారు మన చర్చికి వచ్చేవాళ్ళు కానీ, బయట వాళ్ళే కానీ, వాళ్ళు హిందూసే కానీ, వాళ్ళు ఎవరన్నా కానీ మన తండ్రిని ఎలా మనం ప్రేమగా మాట్లాడతామో, వాళ్ళు దుర్మార్గులే కావచ్చు, కానీ నీలో ప్రేమతత్వం మాత్రం సరిపోవద్దు. దేవుడికి స్తోత్రం.
అలా యేసయ్య మనల్ని ప్రేమించాడండి. అలా క్రీస్తు మనల్ని ప్రేమించి ఎంతవరకు మనల్ని ప్రేమించాడంటే ఆయన కొరడాలతో కొట్టిన ప్రేమిస్తూనే ఉన్నాడు, ముళ్ళ కిరీటం పెట్టి కొట్టిన ప్రేమిస్తూనే ఉన్నాడు, మొయ్యలేని ఒక సిలువైన భుజం మీద ఎత్తి పడేసినా కానీ దాన్ని లాగుతున్న ప్రేమలో మాత్రము ఏ కలుషితం లేకోకుండా ప్రేమించాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు నిన్ను కడుపులో అడ్డం తిరిగోడు బిడ్డ అంటే తల్లి చచ్చిపోయేదని ఇక్కడ ఇష్టపడి నీకు జన్మనిచ్చింది. ఈరోజు నువ్వు లెగలేని స్థితిలో హాస్పిటల్లో ఉంటే తల్లి నీ దగ్గర ఉంటే తండ్రి ఎన్ని కష్టాలు పడి, ఎంతోమంది కాళ్ళు పట్టుకుని, ఎంతోమంది బతివులాడి, నువ్వు దావకాల్లో ఉంటే ఎన్నో ఇబ్బందులు పడి అప్పైన తెచ్చి నిన్ను కాపాడేవాడే తండ్రి. ఈ తల్లిదండ్రులు లేకపోకుండా దేవుడు అనేవాళ్ళు ఈ సృష్టిలో ఎవరు లేరు. మీరు అనుకోవచ్చు యేసు ప్రభు కాడ తల్లిదండ్రులు తర్వాతే మనకు ఆయన దేవుడు, కానీ తల్లిదండ్రులు లేకుండా మనకు దేవుడు ఎట్టయ్యాడండి చెప్పండి? అయ్యాడా? ఏమనుంది బైబిల్లో? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించితే అప్పుడు నువ్వు నన్ను నమ్ముతావు, దేవుడు అనేవాడు ఉండడని. కనపడే తల్లిని తండ్రిని వాడు సన్మానించడు, వాడు మంచిగా ప్రేమగా మాట్లాడు, వాడు ఎట్ట నమ్ముతాడండి దేవుడు ఉండడని? నన్ను ఒక యవనస్తుడు అడిగాడు, అన్న మా నాన్న లేడు, నిన్నేమనుకోపోతే నిన్ను అయ్యా అంటాను నాన్న, అయ్యా అంటాను అయ్యా పాస్టర్ గారు అన్నాడు. నేను అన్నా, నువ్వు అయ్యా అన్నా డాడీ అన్నా నాకు ఇబ్బంది లేదన్న. దేవుడికి స్తోత్రం. ఎందుకని చెప్పమంటారా? నిజంగా నేను వయసులో చేసుకుంటే అంత కొడుకు నాకు ఉండొచ్చు. సరైన వయసులో నేను పెళ్లి చేసుకుని ఉంటే 16-17 సంవత్సరాలు ఆ వయసులో మాకు చేసుకుంటారు, కానీ నేను ఆ వయసులో చేసుకోవాలి, ఇంకొంచెం పెద్ద వయసులో చేసుకున్నా. ఆ టైంలో చేసుకుంటే నాకు అంత కొడుకు 20 సంవత్సరాలు కొడుకు ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. అయితే ఆ బిడ్డ తండ్రి లేడని చెప్పి అయ్యా అయ్యా అంటుంటాడు నన్ను. ఏపీకి వెళ్ళినప్పుడల్లా ఒకరోజు ఒక అతను అడిగాడు, ఏంటి పాస్టర్ గారు ఆయన నిన్ను అయ్యా అయ్యా అంటాడనంటే నేను అన్నా, వాళ్ళ నాన్నగారు వయసులో ఉన్నప్పుడు, ఆయన మంచిగా ఉన్నప్పుడు చిన్న బాబు అప్పుడు చనిపోయాడంట. పని వాళ్ళ నాన్నగారు చనిపోయాడు, వాళ్ళ అమ్మేమైనా బతికుందంట, వాళ్ళ అమ్మకాడ చనిపోయిందంట. ఆ చిన్న బిడ్డ అనాథ శరణాలయంలో అనాథ హాస్టల్లో పెరిగి పెద్దోడయ్యి నోట దేవుడిని నమ్ముకుని ఇప్పుడు ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నాడు, అయ్యా మీకేమైనా ఇబ్బందా అన్న. అంటే చూసేవాళ్ళకి నేను ఒకటే అన్నా, 100 మంది 100 రకాలుగా చెప్పుకొని నాకు అవసరంలే, ఒక బిడ్డ నా ద్వారా సంతోషపడుతున్నట్టు అంత కావాల్సింది ఏమీ లేదు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు మన సంఘ బిడ్డలు ఏమంటారు? నన్ను అయ్యా అంటారా, లేకపోతే పాస్టర్ గారు అంటారా? అమ్మా అది ఆ బిడ్డ చూడు అయ్యా అంట. ఎందుకనంటే తండ్రి ఆత్మీయ తండ్రి కనుక మీ కుటుంబాలు మంచిగా ఉండాలి, మీ బిడ్డలు మంచిగా ఉండాలంటే ప్రేమైన దేవుడు బిడ్డలారా, మీకు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా పిల్లల దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఒకటి. రెండో విషయము, పిల్లలు చూసే విషయంలో కానీ ఖండించే విషయంలో కానీ ఇద్దరు ఏక మనసు కలిగి ఖండించండి, భార్యాభర్తలుగా. ఎందుకంటే తల్లి సమర్థిస్తే తండ్రి శత్రువుగా మారుతాడు, తండ్రి సమర్థిస్తే తల్లి శత్రువుగా మారింది. వాళ్ళిద్దరు ఖండించారనుకో ఆ బిడ్డ జీవితం దేవునికరంగా మార్చబడింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎంతో అవమానకరంగా తండ్రిని మాట్లాడినా, తండ్రి ఏమన్నా ఒక మాట అన్నాడు తిరిగి కుమార్తెని, ఒక దెబ్బ ఏమన్నా కొట్టాడా? ఏమల్లా తల్లి వచ్చి కొట్టింది, తల్లి వచ్చి బయటికే బొమ్మంది. అప్పుడు నీ తండ్రి కష్టపడిపోతే నీకు విలువైన బట్టలు లేవు, నీ తండ్రి ఎత్తుకొచ్చి పెట్టపోతే ఆహారం అనేది నేను నీకు పెట్టగలిగేదని కాదు, నువ్వు ఇంత గొప్పగా చదువుకున్నావంటే నీ తండ్రి కష్టం. ఏమనుకుంటున్నావు? జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి తల్లి ఖండించిన తర్వాత తండ్రి 2 కాళ్ళు పట్టుకుని అంటుంది, డాడీ నన్ను క్షమించు డాడీ అంటే, నా బిడ్డవమ్మ నీకు తెలియదు కదా, ఏం పర్లలే అంటున్నాడు. అప్పుడు కానీ ప్రైజ్ లార్డ్. నా బిడ్డవమ్మ నీకు తెలియదులే, తెలితే అనేదానివి కాదు, నన్ను మాట్లాడేదానివి మాట్లాడేదానివా కాదు, నీకు తెలియదు కదా బిడ్డ నువ్వులే అని చెప్పి ఎంతో అపురూపంగా బిడ్డని దగ్గరికి తీసుకుని హత్తుకుని, ఏం కాదమ్మా దేవుడు నీకు తోడై ఉంటాడు అంటున్నాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడి సన్నిధానంలో ఎలాంటి ప్రేమ! ఒకసారి 1 రాజులు 3వ అధ్యాయం 14వ వచనం. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చదవండి.
చదవాలి. మరియు నీవు ఎంత మొదటి రాజులు 3:14 వచ్చింది చదువు. మరియు నీ తండ్రి అయిన దావీదు మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటిని గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొనుడలా నీవు దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. హల్లెలూయా. ఏం చేస్తాడంట? ఈరోజు ఎంతోమంది యవన బిడ్డలు ఎంతో చచ్చిపోతున్నారంటే తల్లిని పిలిచే పిలుపు వాళ్ళకి సరిలేదు, తండ్రికి ఇచ్చే ఒక మర్యాద సరిలేదు, ఒక పద్ధతి లేక వాళ్ళు రోడ్డు మీద వెళ్ళే ఎవరో ఒకరు గబాలన చూడండి. ఈ 32 పొలాల్లో ఏ పొన్ను సనాసి పొన్ను ఉండేదో తెలియదు. గబాల్లో ఒక మాట అంటే జరిగింది. పాస్టర్ గారు మీరు ఇక్కడ నమ్ముతారా? ఇలాంటి మాట్లాడిన దగ్గర ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకనంటే చెడు తెచ్చేది నోరే, మంచి తెచ్చేది మనకి ఆ నోరే. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తండ్రి నడిచిన మార్గాల్లో నువ్వు కాడ నడిచినప్పుడు నీకు దీర్ఘాయువు నేను కలగజేస్తా అంటున్నాడు. దయచేసి దివ్యోపదేశకాండం 4:40 ఏమంటున్నాడంటే, చదువమ్మా. దివ్యోపదేశకాండం 4:40 కాడ మనం చదివినట్లయితే, చదవాలి కొంచెం త్వరగా. నువ్వు చదువు పాస్టర్. ఆగమ్మా, మైకిలో చదవాలి, లైవ్ వెళ్తుంది కదా. మైక్ ఆడలేదురా. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగునట్టుకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. చాలు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చే దేశములో నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే ఏం చేయాలి? మంచి ఉండాలి మన నోటి అమ్మట. దేవుడికి స్తోత్రం. చాలామంది అంటూ ఉంటారు, అన్న మీరు మాట్లాడుతుంటే ఇంకా వినాలని ఉండుద్ది, మీరు మాట్లాడుతుంటే ఇంకా సంతోషంగా ఉండదని. అంటే మంచి దేవుడు ప్రేమ అది. నా ప్రేమ అయితే కానే కాదు, ప్రభు ఒక ప్రేమ. మన దేశంలో పెద్దోళ్ళు అంటారు కదా, నోరు మంచిదైతే నిజమేనా కాదా? చెప్పండి అయ్యగారు, నిజమేనంటారా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అని. గనుక ప్రేమ దేవుడు బిడ్డలారా, నిర్గమాకాండం 20:12 ఏమంటున్నాడంటే, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించు. దేవుడికి స్తోత్రం. ఏం చేయాలి? తల్లిదండ్రుల్ని సన్మానించాలంట. అందుకే దయచేసి దేవుడి సన్నిధానంలో మనం ఎప్పుడూ దేవుణ్ణి సన్మానించేవారిగా ఉండాలి. చాలామంది మాట్లాడుతుంటే వారిని వారే మహింపరుచుకున్నట్టు ఉండదు, కానీ ప్రభువును మహింపరిచినట్టు ఉండదు. దయచేసి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ చూడండి, సామెతలు 28:16 చదవండి. లాస్ట్కి ముగిస్తాను. సామెతలు 28:16 చదవండి. సామెతలు 28 వివేకం గలవాడై జనులు అధికముగా బాధపెట్టు అధికారి దుర్బలము ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. హల్లెలూయా. ప్రాణము తీసి దోషము కట్టుకొనివాడు గోతికి పరిగెత్తుచున్నాడు. చాలు. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ప్రతి విషయంలో మనం మాట్లాడినా, మనం పాట పాడినా, మనం ప్రార్థన చేసినా ఫస్ట్ దేవుడికి మహిమ ఉండాలి. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే, ఆయన సన్నిధానములో ఒక క్రమబద్ధత ఉండాలి. మూడోది వచ్చేసి మనం ఎక్కడుండాలి? ఆయన మందిరములో మన తండ్రి తల్లి అంత వయసు ఉండే వాళ్ళతో
ఎలా ఉండాలండి చెప్పండి? మరి తల్లిదండ్రుల వయసు ఉండవాళ్ళతో ఏం చేయాలి? తల్లిదండ్రి వయస్సు కలిగిన వాళ్ళతో మనం ఎలా ఉండాలంటే ఒక మర్యాదగాను, ఒక క్రమంగాను, ఒక పద్ధతిగాను వాళ్ళ అందు మనం భయభక్తులు కలిగి నడవాలి. దేవుడికి స్తోత్రం. నేను ఇప్పటికీ మా బాబాయిలు అంటుంటారు, అన్నయ్యుడు నిజంగా మారాడు రా అంటారు. నేను అక్కడికి వెళ్తే పాస్టర్ గారితో అంటారు, అమ్మ ఈడు ఎట్ట మారాడు కానీ నువ్వు ఎట్ట మార్చేవని అమ్మ నీవు అంటారు. కారణం ఏంటంటే ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు సన్నిధానములో మనము పెద్దాళ్ళకి ఇచ్చే ఒక మర్యాద, గౌరవం, మన తల్లి అంత వయసు ఉండే వాళ్ళకి ఇచ్చే మాట మర్యాద, మన తండ్రి అంత వయసు ఉండే వాళ్ళకి ఇచ్చే మాట మర్యాద, మన మాట ఎలా ఉండాలనంటే నీ నోటి మాట మంచిదైతే ఈ లోకాసారంగా ఊరు మంచిదని అంటారు కదా. అలాగే దేవుడు సన్నిధిలో కానీ నీ కుటుంబంలో కానీ నువ్వు నడుచుకుంటున్న ప్రతి మాట కాడ యేసయ్యకి యథార్థంగా ఉండాలి. ఆయన దృష్టిలో నువ్వు మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. ఆయన దృష్టిలో ఎలా ఉండాలంటే కష్టము అయినా సరే, అది భరించి బాధ అయినా సరే ఓపిక కలిగేటట్టు మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం. 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. నా జీవితంలో ఈరోజు ఎవరితో అయినా మాట్లాడే సమర్థత నాది కాదు, కానీ ఎవరికైనా కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఒక విధానం నాది కాదు. కానీ ఫస్ట్గా నేను మా ఇంటి నుంచి బయటకు వచ్చానంటే ఒక షర్టు, ఒక ప్యాంట్తో బయటకు వచ్చా. అలా వచ్చి నా జీవితంలో అప్పుడు కాలువల దగ్గర ఇప్పుడుండే ఇక నా కొళ్ళాయిల అప్పట్లో కొళ్ళాయిలు లేవుండి, తక్కువ. ఈ కాలువ దగ్గర లేడీస్ అంతా అక్కోళ్ళందరూ వెళ్ళి తల్లులంతా వెళ్ళి అక్కడ బట్టలు ఉతికి వచ్చేవాళ్ళు కదా. అరిగిపోయిన సబ్బు ముక్కలు ఉంటాయి చూసారా, చిన్న చిన్నవి. అయ్యో పక్కన పడితే వాటన్నిటిని కాడ తీసి ఇంత ముద్ద చేసి నా షర్టు, నా ప్యాంటు ఉతుక్కుని నేలలో కూర్చుని ఆ ఎండిన తర్వాత అప్పుడు వెళ్ళి నేను వాక్యం చెప్పొచ్చేవాడిని. దేవుడికి స్తోత్రం. అలా కష్టపడినానండి నేను, అంతేగాని ఏదో ఊరిని అట్ట గాలికి వచ్చి లేకపోతే ఊరిని ఇలా నిలబడేవాడిని కాదు. ఈరోజు నాకంటే చిన్నోళ్ళు కారులో తిరుగుతున్నారు, నాకంటే చిన్నోళ్ళు మంచి మంచి స్థితిలో ఉండారు, నాకంటే చిన్నోళ్ళు సావుకులే మంచి పొజిషన్లో ఉండారు. నాకు ఏ స్వార్థం లేదు, కానీ వాళ్ళకున్న స్వార్థాన్ని బట్టి దేవుడు అన్నీ వాళ్ళకి ఇచ్చాడు. కార్లు ఇచ్చాడు, మంచి బిల్డింగులు ఇచ్చాడు, షుగర్ బీపీ అన్ని కాడ వాళ్ళకి ఇచ్చాడు. నాకు అయ్యేమి ఇవ్వాల. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజుకైనా సరే 1 గంటకి తిన్నా నాకు డైజెషన్ అయింది. ఏ కూరన తిన్న ఏదన్నా. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఒకే మాట అంటాడు, నీతిమంతుడు వాడు ఎప్పుడూ కాడ కదలడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాడు అన్నడు కదిలించబడ్డండి. నేను నీతిమంతుడిని అని చెప్పను, కానీ యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి నీతిమంతుడిని. ప్రైజ్ లార్డ్. యేసయ్య రక్తాన్ని బట్టి నీతిమంతుడిని, యేసయ్యని బట్టి యథార్థమంతుడిని, యేసుక్రీస్తు ప్రభువుని బట్టి నేను పరిశుద్ధుడిని. ఇప్పుడు ఎవరికన్నా వాక్యం చూతా వెళ్ళి, ఎందుకనంటే నేను శ్రమ పడుకోకుండా నేను రాలా. ఇంకొక విషయం, కష్టము ఎంత కష్టమైనా సరే పడతా. ఇంత అన్నం లేక పాస్టర్ గారిని ఎన్నో 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 కిలోమీటర్లకు తీసుకెళ్ళేవాడు సైకిల్. భోజనం చేయండి అయ్యా అని ఎవరు అనేవాళ్ళు కాదు. అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళకే కష్టం ఉండేది, కానీ దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని అనుకునేవాడిని. ఈరోజు దేవుడు నేను ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తుంటే చక్కగా దేవుడు సహాయం వస్తుంది. మీరు వెళ్ళి శుభ్రం కడుపు 2 బిర్యానీ తీసుకుతిరండి అని అనేవాళ్ళు బోళ్ళు మంది ఉండారు. ఇవాళ మంచిగా తీసుకెళ్ళి ఇంటికాడ చేసి పెట్టి తల్లులు బోళ్ళు మంది ఉండారు. ఇవాళ బోళ్ళు మంది. మరి చెల్లెళ్ళి ఆ అమ్మల్ని ఇచ్చాడు దేవుడు. మరి ఎంత ప్రేమగా అంటే వాళ్ళకి ఎట్టో నాకు తెలియదు, కానీ నేను పోతే సంతోషంగా కళ్ళ పండగగా మంచిగా పెట్టి నన్ను పంపిస్తారు. దేవుడు మీ కుటుంబాలు దీవించును గాక, దేవుడు మీ కుటుంబాలు ఆశీర్వదించును గాక. అందును బట్టి దేవుడు నామం మాత్రమే మహిమపరచబడును గాక. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, తల్లి తండ్రిని సన్మానించేసాం, తల్లిదండ్రిని ప్రేమించేసాం, తల్లిదండ్రిని చూసేసాం. నీకు ఆయుష్య కలగాలని అనేకులు పరిగెత్తున్నారు. నేను ఆరోగ్యవంతుడిగా ఉండాలి, నాకు ఆశ రావాలని చెప్పి. అయితే తల్లిదండ్రులు దీవిన
నీకు అదీర్ఘాయుష్మంతుడు అవుతావు. దేవుడికి స్తోత్రం. అంతేనా కాదా? ఎవరు దీవించాలండి? తల్లిదండ్రులు దీవెన, ఆ తర్వాత దేవుడు దీవెన. ఎందుకనంటే పెద్దల దీవెన అది ఎంత దీవెనో మీకు తెలియదు. నా కళ్ళారా నేను చూసా, నా చెవులారా దాన్ని నేను అనుభవిస్తాను. ఒక మాట వాళ్ళు అన్నారు అనుకో, బైబిల్లో కాడ ఇస్సాకు ఎవడ దీవించాడండి? యాకోబుని. ఎట్ట దీవించబడ్డా లేదా? అలాంటి దీవెన మీరు మీ కుటుంబాలు దీవించబడును గాక. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగా. వాక్యం కొరకు ఆత్మీయతలు పాసం గారు ప్రార్థన చేసింది. మనమందరం ఏకీభవిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చిన్న పాట పాడుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళొచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళొచ్చినావు, యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, 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 ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీ అందరు మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ దేవుని బిడ్డలారా, గడిచిన వారమంతా యేసు నేను కంచె వేసి కాపాడిండు. నీకు కృతజ్ఞతగా ప్రభు మందిరానికి నడిపించబడ్డ నీవు మోకరించి దేవా నీ స్తోత్రం కన్నీళ్లతో ప్రార్థన చేసుకుందాం.
ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్న స్వామి. రాజా నీకు వందనాలు. దేవా నన్ను నా కుటుంబాన్ని క్షేమంగా నువ్వు కాపాడిన దేవా నీ స్తోత్రం 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 చెల్లిస్తున్నాను. దేవా ఇదిగోండి స్వామి, నాయన సొలొమోనుతో అంటున్నావు, నీవు నీ తండ్రి అయిన దావీదు మార్గంలో నడిచితే ఆయన ధర్మమంతటిని గైకొంటే నీకు దీర్ఘాయుష్మంతు కలుగునట్లుగా నేను చేసేదిరని లేఖనాలు సెలవిస్తున్నాయి స్వామి. దేవాని స్తోత్రం. సొలొమోనుతో మాట్లాడిన దేవుడవయ్యా తండ్రి నీ స్తోత్రం, సహాయం చేయండి దేవా. మా జీవితంలో ప్రభా పెద్దలను గౌరవించి తల్లికి తండ్రికి లోబడి వారిని సన్మానించి కృప దయచేయండి ప్రభా. మేము దీర్ఘాయుష్గా నివసించాలంటే ప్రభా అని స్తోత్రం. మా పితరులని స్వామి, మా తల్లిదండ్రులను గౌరవంతో జీవించి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవాని స్తోత్రం. ముఖ్యంగా నీకు లోబడి నీకు భయపడే కృప దయచేయండి నా దేవా నా తండ్రి నీకు స్తోత్రం స్వామి. మేము చేస్తున్న పనులలో తోడుగా ఉండు ప్రభా, రాకపోకలో తోడుగా ఉండండి అయ్యా. నీ స్తోత్రం. వెళ్తున్న మార్గంలో తోడుగా ఉండండి స్వామి. నీ కృప నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రభా. నేను చేస్తున్నాను అయ్యా నీ స్తోత్రం స్వామి. చేస్తున్న పనులను ఇచ్చేగి మీరు ఆస్వాదించండి అయ్యా. చేతుల కష్టాజితని అనుభవిస్తావని లేక నా సెలవిస్తాను స్వామి. దేవాని స్తోత్రం. ప్రతి ఒక్కరూ వారు చేస్తున్న కష్టాజితని అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. దేవా సహాయం చేయండి ప్రభా. వాళ్ళకున్న ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దయచేయండి. అప్పుల భారం నుంచి విడుదల దయచేయండి. కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి ప్రభా. అయ్యా నీ స్తోత్రం. అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప ప్రార్థనాత్మను ప్రార్థన అభిషేకాన్ని దేవా ప్రతి ఒక్కరి మీద మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను దేవాని స్తోత్రం. నీ సన్నిధిలో గంటల తరబడి